యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మీ దగ్గర బైబిల్ పెన్ ఉంటే దయచేసి ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎప్పటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుంచి అపహరింపలేడు అని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాటను స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదేంటంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిల్ని ఎరుగుదును. ఎవరు నా గొర్రెలో ఎవరు నా గొర్రెలు కాదో నాకు తెలుసు కాబట్టి అవి నన్ను వెంబడిస్తాయి, నా స్వరాన్ని విని అవి నన్ను వెంబడిస్తాయి అని ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలియజేస్తుందండి. వాటిని నేను నిత్య జీవానికి నడిపిస్తాను, అంటే దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి నేను నడిపిస్తాను. వాటిని ఎవ్వరూ కూడా నా చేతుల్లో నుండి అపహరింపలేరు. ఎవరైతే దేవుడి స్వరాన్ని విని దేవుని మాటకు లోబడి ఆయనను వెంబడిస్తారో అలాంటి వారిని దేవుని యొక్క హస్తంలో నుండి అపవాది దొంగిలించలేడంట. అలాంటి వారికి దేవాది దేవుడు పరలోక రాజ్యమును నిత్య జీవాన్ని ఇస్తాను అని ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మేము హైదరాబాద్లో ఉంటున్నప్పుడు సిటీ అవుట్స్కట్స్లో మా ఇల్లు ఉండేది, అంటే అవుటర్లో మా ఇల్లు ఉండేది అనమాట హైదరాబాద్లో. అయితే అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు గొర్రెల మందలను పెట్టుకొని ఉదయము సాయంకాలము మా ఇంటి ముందు నుంచే వెళ్ళేవారు హైదరాబాద్లో ఉన్నప్పుడు. అయితే ఆ గొర్రెలు ఒక్కొక్క గొర్రెల కాపరి ఒక్కొక్క రకంగా వాటి మందలను పిలుచుకుంటాడనమాట. వాటి సిగ్నల్స్ ఉంటాయి కదండి, వాళ్ళు నోటితో వేసే ఆ ఒక చిన్న విజిల్ లాగా వాళ్ళు వేస్తారు, వాళ్ళు పిలుస్తారు. ఆ ఒక సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క మంద ఆ సిగ్నల్ వేసే కాపర్ వేసేటువంటి ఆ సిగ్నల్ని వెంటనే పసిగట్టేసి అతను పిలిచిన వెంటనే అవి ఆ కాపర్ వెనకాల వెళ్ళిపోతాయి. అయితే ఒకసారి నా భర్త ఏం చేశారంటే, వాటిల్ని గొర్రెల కాపరి ఎట్లా పిలుస్తున్నాడో, ఆ గొర్రెల కాపరి ఎట్లా విజిల్ వేస్తున్నాడో సేమ్ అలాగే తను కూడా అలా ఇమిటేట్ చేసి వాటిల్ని పిలవడం స్టార్ట్ చేశాడు. అయితే వాటిల్లో ఒక 2-3 గొర్రెలు వెనక్కి తిరిగి చూసి ఆగినాయి, కానీ మా దగ్గరికి అవి రావట్లా, చూస్తున్నాయి అంతే. అవి పిలుస్తున్నారు కాబట్టి చూస్తున్నాయి. అయితే 2-3 సార్లు అలా ప్రయత్నించాము. అవి చూస్తున్నాయి, ఆగుతున్నాయి తప్పితే అవి మా దగ్గరికి కానీ మా ఇంట్లోకి కానీ రాట్లా. అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ గొర్రెల కాపరి ఏం చేశాడంటే, అవి ఎక్కడ వెళ్ళిపోతాయేమో, మా ఇంట్లోకి వస్తాయేమో, లేకపోతే మా వెనక్కి తప్పి వెళ్ళిపోతుందేమో, మంద తప్పి వెళ్ళిపోద్దేమోనని వెంటనే అతను విజిలేశాడు. విజిలేసిన వెంటనే ఇక్కడ ఆగిపోయినటువంటి గొర్రెలు, ఆ 2-3 గొర్రెలు ఉన్నాయి కదండి, పరిగెత్తుకుంటూ ఆ కాపరి వెనకాల వెళ్ళిపోయినాయి. మాకు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. సేమ్ అలాగే విజిల్ వేసినా, సేమ్ అలాగే పిలిచినా సరే అవి ఎంత బాగా గమనించాయో, అవి ఎంత బాగా పసిగట్టాయో మీరు ఒకసారి ఆలోచించండి. చక్కగా పసిగడతాయండి అవి. ఎవరు ఇమిటేట్ చేసేస్తున్నారు, ఎవరు నిజంగా వేస్తున్నారు, నా కాపరి ఎవడు, నా కాపరి కాని వ్యక్తి ఎవరు అనేది చక్కగా పసిగట్టేస్తాయి అవి. ఆ గొర్రెలు పరిగెత్తే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక గొర్రె మామూలుగా అక్కడ కర్ర లేదు, ఒక గోతి లేదు, ఏమీ ఉండదు. నేను చూసాను నా కళ్ళారా, మా ఇంటి ముందు నుంచే వెళ్ళేవన్నమాట. ఏ గుంత కానీ కర్ర కానీ ఏమీ ఉండదు. ఒక గొర్రె ఏదో ఊరికే ఆకతాయితనంగా అది ఇలా జంప్ చేసి వెళ్తుంది అనమాట. అయితే దీని వెనకాల వచ్చే గొర్రెలు ఉంటాయి కదండి, 2-3 గొర్రెలు ఉంటాయి.
అవి కూడా ఇది జంప్ చేసిందని చెప్పి అవి కూడా 2, 3 అలాగే జంప్ చేసి వెళ్తాయి. అక్కడ ఏముండదు, కింద ఒక రాయి ఉండదు, ఒక గోతు ఉండదు, ఒక కర్ర ఉండదు, ఏమి ఉండదు. ఆ గొర్రెలు ప్రవర్తించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడడానికి. అవి వాటిల్ని ఆ కాపరి వెంబడించే విధానం కావచ్చు. ఆ కాపరి కూడా ఒక్కొక్కసారి 2, 3 మందలు ఒకేసారి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే వాళ్ళు ఒక తరహా విజిల్ని పెట్టుకుంటారనమాట. వాళ్ళు ఆ నోటితో ఆ శబ్దం చేస్తే చాలు, అక్కడ ఎన్ని మందలున్నా సరే ఈయనకి సంబంధించిన గొర్రెలన్నీ ఆ మందలోంచి డివైడ్ అయిపోయి ఈయన దగ్గరికి వచ్చేస్తాయి. అంత గొప్ప మ్యాజిక్ ఉందనమాట ఆ స్వరంలో. సో ఇక్కడ నేను మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవుడి స్వరాన్ని వినాలి అని అంటే కనుక దేవుని గొర్రెగా మనము ఉండాలి. దేవుని గొర్రె అంటే ఏంటి అర్థము? ఆయనను వెంబడించాలి. ఆయన స్వరము మనము బాగా వినే అనుభవం కలిగిన వారుగా మనం ఉండాలి. ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అది మనం గమనించాలి. చూడండి, గొర్రెల మందలు ఎక్కడ మేస్తున్నా సరే ఒక కన్ను కాపరి మీద ఉంటది ఎప్పుడు. ఆ కాపరి ఎటు వెళ్తుంటే అవి అటు వెళ్ళిపోతాయి, అవి ఎక్కడ ఆగిపోవు. ఆ కాపరి పిలుస్తుంటే కనుక అతను నడుస్తున్న విధానంలో అవి కూడా ఎక్కడ ఆగినా సరే మళ్ళా చుట్టూ చూసుకుంటూ ఉంటది అనమాట. ఆ కాపరి ఉన్నాడా లేడా అని. అంటే దాని హృదయాన్ని అది అట్లా ట్యూన్ చేసుకుంది. నేను నా కాపరినే వెంబడించాలి, నేను నా కాపరి ఎటు చెప్తే అటు వెళ్ళాలి, నేను ఆయన చెప్పినట్టే నేను వినాలి అని ఆ గొర్రె తన హృదయాన్ని ట్యూన్ చేసుకుంది. ఈరోజు ఈ వాక్యం ఏంటన్న ప్రియమైన సోదరులారా, మనము మన యొక్క హృదయాన్ని ట్యూన్ చేసుకోవాలి. మన యొక్క కాపరి స్వరము వినబడేలాగా మనం మన యొక్క హృదయాన్ని ట్యూన్ చేసుకోవాలి. కొన్నిసార్లు అపవాది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు చెప్తున్నట్టుగానే మీతో మాట్లాడతాడు. అపవాది యొక్క స్వరం కూడా ఎలా ఉంటుందంటే, ఇది నిజంగా దేవుడు మాటనేమో, ఇది నిజంగా దేవుడే నాతో మాట్లాడుతున్నాడేమో అనే విధంగా మీతో మాట్లాడతాడు. అయితే చాలామంది క్రైస్తవులు దేవుడి స్వరం ఏదో అపవాది స్వరం ఏదో తెలియక మోసపోతారండి. అపవాది ఇమిటేట్ చేస్తాడనమాట. ఇదిగో ఇదే దేవుడి స్వరము, ఇదిగో ఇదే యెహోవా వాక్కు, ఇదిగో ఇదే ప్రవక్త వాక్కు అని చెప్పి మీకు ఇమిటేట్ చేస్తాడు. అయితే ఆ ఒక్క మాటలు విని చాలామంది మోసపోయి దేవుడి స్వరము ఇదేని అనుకుంటా అని చాలా తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని తప్పటడుగులు వేసేస్తారు. ఎందుకంటే దేవుడి స్వరము ఏంటో గుర్తించేంత అనుభవంలోనికి చాలామంది వెళ్ళలేకపోవటం వల్లే. దేవుడి స్వరం ఏది, అపవాది స్వరము ఏది, దేవుడు ఎలా మాట్లాడతాడు, అపవాది ఎలా మాట్లాడతాడు అని పసిగట్టేంత అనుభవంలోనికి, ప్రార్థన అనుభవంలోనికి చాలామంది వెళ్ళకపోవటం వల్ల మరి అపవాది స్వరం ఏంటో దేవుడి స్వరం ఏంటో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడికి దేవాది దేవుడు అతను ఎలా మోసపోతాడో అపవాది స్వరాన్ని విని మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆ దైవజనుడికి ఈ బేతేలు అనే ప్రాంతంలోనికి నువ్వు వెళ్ళి అక్కడ నేను సెలవిచ్చినటువంటి మాటలను నువ్వు యెరోబాము రాజుతో ప్రకటించు. అయితే నువ్వు ప్రకటించి ఆ ప్రాంతం నుండి వచ్చేయాలి. ఎక్కడా నువ్వు బస చేయకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరింట్లో నువ్వు తినకూడదు, నువ్వు ఎవరింటికి వెళ్ళకూడదు అని చెప్పి పర్టికులర్గా ఖండితంగా ఒక దైవజనుడికి దేవాది దేవుడు మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరీ పంపిస్తారు. అయితే ఈ దైవజనుడు చక్కగా మరి ఆయన దేవుని యొక్క మాటను విని ఆ బేతెల్ అనే ప్రాంతానికి వెళ్ళి యెరోబాముతో చెప్పమన్నటువంటి మాటలు చెప్పినప్పుడు యెరోబాము ఈయన నిజంగా దేవుని ప్రవక్త, ఈయన నిజంగా దైవజనుడే అని ఆయన మాటలకు భయపడి మీరు ఇక్కడ మా దగ్గర ఉండండి, మీరు ఒక్కరోజు మా దగ్గర ఉండి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పినా సరే ఆ దైవజనుడు అంటాడు, నువ్వు నీ రాజ్యంలో సగ ఆస్తిపాస్తులు నాకు ఇచ్చినా సరే నేను నీ దగ్గర ఉండను, నా దేవుడు నన్ను వెళ్ళిపోమన్నాడు అని చెప్పి అక్కడి నుండి ఆయన వచ్చేస్తాడు. అయితే ఆయన ఒక ప్రాంతంకి వచ్చి కూర్చుంటాడనమాట, ఒక చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఎవరైతే ఈ దైవజనుడు చేసినటువంటి కార్యాలన్నీ అదే ఊర్లో ఉన్నటువంటి ఒక ముసలి ప్రవక్త యొక్క కుమారుడు చూస్తాడు. చూసి ఇంటికి వెళ్ళి తన తండ్రితో మరి ఈ దైవజనుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటి గురించి వెళ్ళి తన తండ్రితో చెప్పినప్పుడు తన తండ్రి అంటాడు,
వెంటనే మనము ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అతన్ని మన ఇంటికి తెచ్చుకుందాము, నువ్వు మా ఇంటికి ఈరోజు రావాలి, మా ఇంట్లో నువ్వు భోజనం చేయాలి, నువ్వు మా ఇంట్లో ఉండాలి అని చెప్పినప్పుడు ఈ దైవజనుడు అంటాడు, లేదు లేదు, నాకు దేవాది దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించారు, నువ్వు ఎక్కడ ఆగకూడదు, నువ్వు ఎక్కడ ఉండకూడదు అని చెప్పినప్పుడు ఈ ముసలి ప్రవక్త అంటాడు, నేను కూడా నీ వంటి ప్రవక్తనే, నేను కూడా యెహోవా యొద్ద నుండి వాక్కుని పొంది వచ్చిన వాడనే అని చెప్పి ఆయన ఆ ఒక్క దైవజనుడి దగ్గర అబద్ధం చెప్తాడు. రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానాలు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకు రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధం ఆడగా. చూడండి, అబద్ధం చెప్పాడంట. ఏమంటున్నాడు? నేను కూడా నీ వంటి ప్రవక్తనే, నాకు ఒక దేవదూత వచ్చి చెప్తున్నాడు, నీవు అన్నపానాలు పుచ్చుకొనటానికి ఆ దైవజనుడిని నీ ఇంటి దగ్గరికి తీసుకురా, నీ ఇంటి దగ్గరికి నువ్వు తీసుకురా అని చెప్పి నాకు చెప్పాడు అని అబద్ధం చెప్పాడంట ఆ దైవజనుడితో. చూడండి, నేను కూడా నీ వంటి ప్రవక్తనే, నా దగ్గరకు కూడా యెహోవా వాక్కు వచ్చింది, నిన్ను నా ఇంటికి తీసుకురమ్మని చెప్పి నాకు దేవుడే చెప్పాడు, కాబట్టి నువ్వు ఈరోజు రావాలి అని ఒక అబద్ధం చెప్పాడంట. అయితే ఈ దైవజనుడు వెంటనే దేవుడే నాకు చెప్పాడు, దేవదూత వచ్చి నాకు చెప్పాడు అని చెప్పిన వెంటనే ఈ దైవజనుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ మాట నమ్మేస్తాడు. అవునండి, నమ్ముతాడు ఈయన నమ్మి సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతాడు. చూడండి, ఈయన ఒక్కసారన్నా ఆలోచించాలి కదా, సరే నీకు చెప్పాడు దేవుడు, నాకు చెప్పలేదుగా, నాకు ఖండితంగా నిన్నటి రాత్రే చెప్పాడు, నువ్వు ఎక్కడ ఆగద్దు, నువ్వు ఎక్కడ ఉండొద్దు, నువ్వు ఎవరింట్లో ఉండొద్దు, నువ్వు ఎవరింట్లో భోజనాలు చెయ్యొద్దు అని నాకు ఖండితంగా ప్రభు చెప్పినప్పుడు మరి నీకెలా చెప్పాడు అనే ఒక 1% డౌట్ కూడా ఆ ముసలి ప్రవక్త మీద ఈ దైవజనుడికి రాదు. నేను కూడా నీ వంటి ప్రవక్తనే, నేను కూడా ఒక దేవుని దూత ద్వారా సెలవు పొందినటువంటి వ్యక్తినే, నీకు అన్నపానాలు ఇచ్చి పంపించమని నాకు దేవుడే చెప్పాడు అని చెప్పిన వెంటనే ఇతను నమ్మేస్తాడు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు అపవాది కూడా మనల్ని ఇట్లాగే మోసం చేస్తాడు. నీవు ఈ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ఉద్యోగం చేయి, లేకపోతే నువ్వు వీరితో వెళ్ళి నువ్వు ఈ విధంగా వియ్యమందుకో, నువ్వు పెళ్లి చేసుకో, ఇతను గొప్ప భక్తుడు, ఈమె గొప్ప భక్తురాలు, ఈమె ప్రార్థన చేయకపోయినా, ఈమె క్రైస్తవురాలు కాకపోయినా సరే నువ్వు పెళ్లి చేసుకుని ఈమె నువ్వు మార్చేసుకోవచ్చు, ఇతను చాలా హృదయంలో మంచివాడు, మంచి స్త్రీ, ఈమె పెళ్లి చేసుకుని మార్చుకోవచ్చు, ఏమి కాదు, క్రైస్తవురాలు కాకపోతే ఏమైంది, క్రైస్తవుడు కాకపోతే ఏమైంది, నువ్వు వివాహం చేసుకుని మార్చుకో. ఈ విధంగా అపవాది మనల్ని రాంగ్ ఇంటర్ప్రెట్ చేస్తాడండి, మనల్ని అబద్ధాలు ఆడతాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాది అబద్ధమునకు జనకుడు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరండి? అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు తండ్రంట అపవాది. మనము ఈరోజు అపవాది యొక్క స్వరము తెలుసుకోలేకపోతున్నాం. అపవాది స్వరం ఏది, దేవుడి స్వరం ఏది అని గుర్తించలేనటువంటి స్థితిలో ఉండిపోవడానికి కారణం ఏంటంటే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు చెప్పినట్లుగానే, దేవుడు అన్నట్లుగానే అపవాది కూడా మాట్లాడి మనల్ని త్రోవ తప్పించి దేవుని వద్ద నుండి స్లోగా మనల్ని దూరం చేసేస్తాడు. మనకు అర్థం కాదు అది నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడేమో, ఇది ఈ కార్యం మంచిదేనేమో. మేము ఒకసారి ఒక చర్చికి వెళ్ళామండి. ఆ చర్చికి చాలా ఎక్కువ మంది ఆ సంఘానికి వస్తారు. అయితే మేము ఆ యూట్యూబ్లో చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు, ఆహా ఓహో ఇంత ఆర్భాటంగా ఉంది, ఒక్కసారి మనం కూడా వెళ్ళి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. మేము అసలు వెళ్ళి అక్కడ కూర్చున్నామో లేదో మాకు ప్రభు ఇంటి దగ్గర నుండే చెప్తున్నారు, వెళ్ళొద్దు, అది కరెక్ట్ ప్లేస్ కాదు, అది కరెక్ట్ ప్లేస్ కాదు, నువ్వు చూస్తున్నదంతా నిజం కాదు, అక్కడికి వెళ్ళొద్దు అని మాకు ఖండితంగా చెప్పారు. అయినా సరే మాకు ఆ యూట్యూబ్లో మేము చూసాము, టీవీలో చూసాము అని చెప్పి ఆరాటంతో అసలు అక్కడ ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలని, నిజంగా ఇవన్నీ ఉన్నాయా అని తెలుసుకోవాలని అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత నాకు వెంటనే ఇలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకున్న వెంటనే గేట్ దగ్గర నుండి స్టేజ్ వరకు ఒక
పెద్ద ఘట సర్పం కనిపించిందండి దర్శనంలో. ఒక పెద్ద ఘట సర్పం, భయంకరమైనటువంటి సర్పం అక్కడ కనపడింది. నాకు ఆ సర్పంను చూస్తున్నప్పుడే ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసినట్టు అయిపోయింది. ఏంటి ఇంత పెద్ద సర్పం ఉంది ఇక్కడ అని నాకు అర్థం కాల. ఆ తర్వాత ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అంటున్నారు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఒక్క క్షణం కూడా నువ్వు ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ కాదు, వెళ్ళిపో 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 అని చెప్తున్నప్పుడు ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను, నా భర్త, పిల్లలు అందరం కలిసి ఇంకా వెనక్కి తిరిగి వచ్చేసాం. అప్పుడు మాకు మనసులో ఏమనిపించిందంటే, ఇంట్లోంచి వెళ్ళినప్పుడు చర్చ్ అంటే ఏదైనా దేవుని యొక్క మందిరమే కదా, దేవుని సన్నిధి ఉండే స్థలమే కదా, అది ఇది దాంట్లో కూడా మరి ఇది మంచి సంఘం కాదు, అది మంచి సంఘం కాదు అని ఉండదు కదా. చర్చ్ అంటే అంతా ఒకటే, అన్ని చోట్ల దేవుడు ఉంటాడు, సో మనం వెళ్దాము అనే ఒక ఫీలింగ్లో మేము ఉన్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి వేరు. బై గాడ్స్ గ్రేస్ దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క నడిపింపుని, దేవుని యొక్క మనస్సుని మేము ఎరిగి ఉన్నాం కాబట్టి, దేవుడి మనస్సు ఏంటో తెలుసు కాబట్టి, ఆ దేవుని యొక్క మాట వెంటనే మా హృదయంలోనికి రాగానే మేము లోబడి అక్కడి నుండి వెనక్కి వచ్చాం. ముందుగానే ప్రభు మమ్మల్ని అక్కడ అలర్ట్ చేసి మమ్మల్ని బయటికి పంపించారు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, మనం అనుకోవచ్చు ఈ చర్చికి వెళ్ళిపోదాం, లేకపోతే ఆ మీటింగ్కి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాం అని. వెళ్ళిపోకండి, ఒక్కసారి ఆగి ఆలోచించండి, దేవుని దగ్గర అడగండి. మీటింగులు పెడుతున్నారు కదా, లేకపోతే అక్కడక్కడ కూటాలు పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని పరిగెట్టద్దు. ప్రవక్తలు వస్తున్నారు, అభిషక్తులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారని పరిగెట్టద్దు ప్రియమైన సోదరి సోదరులారా. ఏది బోళి అయిన వాక్యమో, ఏది సత్యవాక్యమో మీరు గుర్తించాలి. మీరు దేవుని స్వరాన్ని కనుక ఎరిగిన వారైతే దేవుడు మీకు క్లియర్గా చెప్తాడు, ఈ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడ నువ్వు ఉండొద్దు, ఇది నీకు కరెక్ట్ ప్లేస్ కాదు, ఇది నీకు సరైన బోధ కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరో వచ్చి మీకు చెప్పక్కర్లా. మీ హృదయంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు కనుక అలర్ట్గా ఉంటే, మెలకువగా ఉంటే, ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తాడు, మీకు నోటిఫికేషన్ ఇస్తాడు, ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది సరైనది, ఏది అబద్ధమైనది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాడు. మీరు కనుక అది గుర్తించారనుకోండి, ఏదో తప్పులో పడిపోయి ఆ పప్పులో కాలేసి నేను తప్పిపోయాను, నేను మోసపోయాను అనేంత వరకు కూడా మీరు ఆగవసరంలా. ముందుగానే ఆ పాపంలోకి వెళ్ళే ముందుగానే ప్రభు మిమ్మల్ని వెనక్కి లాగేస్తారు. అందుకే ఇక్కడ యోహాను సువార్తలో రాయబడింది, నా చేతిలో ఉన్న నా గొర్రెను ఎవ్వరు అపహరించలేరు, ఎందుకంటే నా గొర్రె నా స్వరం వింటుంది కాబట్టి. మీరు కుడి తట్టైనా ఎడమ తట్టైనా వెళ్తున్నప్పుడు ఇదే త్రోవ దీనిలో నడువుడి అనే ఒక మెల్లనైన స్వరము నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. మనము తెలుసుకోవాలండి ఏది సరైనది, ఏది తప్పైనది అనేది. ఇక్కడ ఈ ప్రవక్త, ఈ దైవజనుడు కూడా అట్లాగే మోసపోయాడంట. నేను కూడా దేవుడి వద్ద నుండి వాక్కును పొందాను, నేను కూడా నిన్ను అన్నపానాలు పుచ్చుకొని వెళ్ళమని నాకు చెప్తున్నాడని అబద్ధం చెప్పినప్పుడు నమ్మి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇదే అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడింది, ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నువ్వు వెనక్కి వచ్చి నువ్వు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. ఆయన ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి ఆయన బయటికి వెళ్ళిన తర్వాత సింహాలు ఆయన్ని చంపి ఆయన తినేస్తాయి అక్కడ ఆ ప్రాంతంలో. చూడండి, మనము కనుక దేవుడి స్వరము కాకుండా అపవాది స్వరం కనుక వినేసామనుకోండి, అపవాది కూడా దేవుడు లాగానే మాట్లాడతాడు. ఇక్కడ ఈ ముసలి ప్రవక్త చెప్తాడు, నాకు కూడా దేవుడితో చెప్పాడు, నాకు కూడా దేవుడే చెప్పాడు అని. అయితే ఈయన మాత్రం ఏమాత్రం సందేహింపకుండా వెళ్ళిపోతాడు ఆయన వెనకాల. వెళ్ళడం వల్ల ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి, పూర్తిగా ప్రాణాన్నే కోల్పోయాడు. మనము దేవుడి స్వరాన్ని వినగలిగినటువంటి స్టేజ్లోకి మనము వెళ్ళాలి.